రోజు దేవుని వాగ్దానం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఆయన తాను సృజించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను సంకల్ప ప్రకారము కనెను. ఈ సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభు దాసుడైన యాకోబు తెలియజేస్తూ ఉన్నారు. ఈయన యేసుక్రీస్తు యొక్క సహోదరుడిని. మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది. ఈ భూమి మీద మన జీవించే మనుష్యులు సృజించబడిన వాటిలో ప్రథమ ఫలముగా ఉండాలని దేవుని ఆశ. మనుష్యులను ఆయన సృజించినప్పుడు తన స్వరూపంలో తన పోలికలో చేసుకున్నట్లు ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో మనం చదువుతాం. 8వ కీర్తన 5వ వచనంలో దేవుని కంటే కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావని మానవాళి కొరకు చెప్పబడింది. కానీ ఒక మనుష్యుని అవిధేయత వలన పాపులుగా చేయబడ్డారని, పాపము వలన వచ్చు జీతము మరణమని రోమపత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో చెప్పబడింది. ఆజ్ఞాతిక్రమమే పాపమని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. పాపము ద్వారా ఆత్మలో చచ్చిన స్థితిలో ఉన్న మానవుడు దేవుని వాంఛ ప్రకారము ప్రథమ ఫలముగా కాక నశించిన స్థితిలో ఉన్నాడు. గనుక ఈ స్థితిలో ఉన్న మానవుని తిరిగి బ్రతికించడానికి యేసుక్రీస్తు మరణించినట్లు రాయబడింది. 1 కొరింథీ 15వ అధ్యాయం 23-25 వచనాల్లో ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుచున్నారని రాయబడింది. ప్రథమ ఫలము క్రీస్తు అని, ఆయన యందే మనము ప్రథమ ఫలముగా చేయబడుతున్నామని యోహాను సువార్త 1వ అధ్యాయం 12-13 వచనాల్లో తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించినని, వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలననైనా శరీరేచ్ఛ వలననైనా మనుష్యేచ్ఛ వలన పుట్టిన వారు కారని తెలియజేస్తూ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో కరుణా సంపన్నుడైన దేవుడు మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత క్రీస్తులో బ్రతికించనని వ్రాయబడింది. అలాగే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13 వచనం ప్రకారం సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడ్డారని వ్రాయబడింది. 1 దశలోనిక 2వ అధ్యాయం 13వ వచనంలో మీరు సత్యవాక్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు ఆది నుండి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నారని రాయబడింది. ఆయన ఆత్మలను రక్షించుటకు శక్తిగల దేవుని వాక్యము లోపల నాటబడి సాత్వికముతో అంగీకరించండి అని యాకోబు 1వ అధ్యాయం 21వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. శరీర మూలముగా జన్మించింది శరీరమని, ఆత్మ మూలముగా జన్మించింది ఆత్మయై ఉన్నదని యోహాను సువార్త 3:6లో చెప్పబడింది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో దేవుని వాక్యం యొక్క శక్తి దేవుడు ఇలా తెలియచేస్తూ ఉన్నాడు. సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మను కీళ్లను మూలుగను విభజించున్నంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించగలిగిన గొప్ప వాక్యమని పౌలు బోధిస్తూ ఉంటాడు. సృష్టింపబడిన వాటిలో ప్రథమ ఫలముగా చేయగల సత్యవాక్యమును అంగీకరించి దేవుని సంకల్ప ప్రకారము బ్రతికింపబడుటకు మనల్ని మనం అప్పగించుకుందుము గాక. ఆమేన్.